సో మొత్తానికి మీరు ఇన్ని సినిమాలు తీశారు కదండి, అలా మధ్యలో ఆగిపోయాయి. ఎందుకండి ప్రొడ్యూసర్ లేరా? ఎడిటర్ లేడు. ఎడిటర్ లేరా? అయ్యి బాబోయ్, ఎడిటర్ లేకపోవడం ఏంటి? మీకా మరి ఎడిటర్ పెట్టుకోవచ్చు కదా. ఎడిటర్ పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేక డబ్బులు లేవు. అప్పుడు అలా అనకూడదండి, మీరు మా దగ్గర ప్రొడ్యూసర్ లేడని చెప్పాలి. నేనున్నాను కదా, నేనే ప్రొడ్యూసర్ని. సార్ మీ కష్టం మాత్రం పగవాడికి రాకూడదు సార్. మీలో హార్డ్ వర్క్ కనిపిస్తుంది. మీరు ఎప్పటికైనా పెద్ద డిఓపి అవుతారు సార్. నా ఆల్రెడీ పెద్ద డిఓపినే. బొక్కలే. సార్ మీ కెరియర్లో మీకు బాగా నచ్చిన సినిమాలో, మీరు తీసిన వాటిల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా చెప్పండి ఏంటో. వెరీ మచ్ గుడ్ క్వశ్చన్. అది ఫస్ట్ సినిమా అనుకుంటా. ఆ సినిమా పేరు వచ్చేసి కర్రబిళ్ళ. కర్రబిళ్ళ అది సినిమా పేరు అనమాట. మా దరిద్రం. ఈ కర్రబిళ్ళ సినిమా గురించి ఒక మంచి షార్ట్ ప్లాన్ చేశాను. ఉన్న జూమ్ చేసి పానింగ్ షాట్ చేసి ఇలా పెట్టి హీరో బిళ్ళను కొట్టాలి కర్రతో. కర్ర పట్టుకుని ఇట్లా వంగి కొడుతుంటే హీరోకి నడుము పట్టేసింది. హీరో ఎప్పుడైతే వంగున్నాడో అప్పుడే సినిమా నాకు తెలిసి అర్థమైంది. ఆ సినిమాలో హీరో వంగోవడం షాట్ చూసిన తర్వాత నేను చాలా సార్లు వంగున్నాను. దేనికండి? సినిమా తీయడం గురించి. అదే అంటే యాంగిల్ పెట్టడానికి. యాంగిల్ పెడతా. అర్థమైంది. థాట్ వచ్చింది. ఏమొచ్చింది? ఎందుకు సినిమా పేరు మార్చకూడదు అనుకున్నాను. మార్చేసారా? సినిమా పేరు మార్చాను. ఏంటంటే ఒంగుళ్ళు దూకుళ్ళు. వా, కర్రాబిళ్ళ సినిమాని మీరు ఒంగులు దూకులు మార్చారంటే ఈ క్రియేటివిటీ ఎలా సార్? ఇది ఎలా సార్? గ్రేట్ సార్. మొత్తానికి సినిమా పూర్తి చేశారండి? నేను ఏం ఊరుతున్న దాని పేరు ఒంగుళ్ళు దూకుళ్ళు అని పేరెట్టాను. ఈ సినిమా కోసం ప్రతిసారి నాకు ఒంగోవాల్సి వచ్చింది. అదేంటిది? ప్రతి యాంగిల్ కూడా ఒంగునే షూట్ చేశాను అనమాట. మీ హార్డ్ వర్క్. ఎస్. ప్రతి సీన్ ఒంగుని మీ నడుము పడిపోయిందా? ఇంకా నేను వంగలేనని చెప్పి అర్థమైంది. దెబ్బగా సినిమా ఆపేశాను. అప్పుడే ఏడు పెంకులాట సినిమా స్టార్ట్ చేశాను. ఏడు పెంకులాట. టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది సార్. ఏమాట గమ్మట? మీ టైటిల్ కొత్తగా ఉంది సార్. కర్రాబిళ్ళ, ఒంగులు దూకుళ్ళు, ఏడు పెంకులాట. సో మొత్తానికి మీరు ఏడు పెంకులాట సినిమాని స్టార్ట్ చేశారు సార్. సినిమాకి ఎంత కష్టపడ్డారు సార్ మీరు? ఎందుకు ఏం చేశారు చెప్పండి కొద్దిగా. ఏడు పెంకులాట సినిమాకి నేను చాలా కష్టపడ్డాను నిజం చెప్పుకోవాలంటే. అదొక క్రియేటివ్ వండర్ జీనియస్. అబ్బో. దాంట్లో నా కెమెరా టేకింగ్ చూస్తే మతి పిచ్చెక్కిపోద్ది. అలా ఎక్కింది నాకు. ముందుగా ఏడు పెంకులాట సినిమా గురించి 7 హీరోయిన్స్ సెలెక్ట్ చేశాను. ఓ మై గాడ్, అంటే మీ సినిమాలో 7 హీరోయిన్సా? ఎవరు సార్ వాళ్ళు? అది కూడా 7 దేశాల నుంచి. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఏంటి మీ సినిమాలో 7 దేశాల నుంచి 7 హీరోయిన్స్ వస్తున్నారా? అర్థమైంది సార్. అంటే మీ సినిమాలో 7 అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా 7 దేశాలు వస్తారు. అంటే 7 హీరోలు కాదు. ఎందుకు 7 మంది ఎందుకు? అదే సార్, 7 అమ్మాయిలప్పుడు 7 అబ్బాయిలు కదా సార్. ఆ 7 అమ్మాయిలకి ఒక్కడిని సరిపోతాను కదా. మీరు డిఓపి కదండి. హీరోని కూడా నేనే కదా. అంటే మీరే హీరో? నేనే హీరో. మీరు డిఓపి? నేను డిఓపి. కెమెరా వెనకాల నేనే, కెమెరా ముందు కూడా నేనే. ఓకే. అది మన క్రియేటివ్ యాంగిల్ అట్లా ఉంటుంది. అర్థమైంది సార్. అంటే మీ సినిమా భారీ బడ్జెట్, 7 దేశాల్లో షూట్ చేస్తారనమాట. ఇది భారీ బడ్జెట్ కాదు, మా భారీ బడ్జెట్. మీ భారీ బడ్జెట్ అంటే? తన దగ్గర 7 వారాల నగలు అలా ఖాళీగా పడి ఉంటున్నాయి. నేను చూశాను. 7 వారాల నగలు అట్లా పడి ఉండడం కంటే 7 వారాల నగలు అమ్మి 7 పెంకులాట సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. మరి మీ ఆవిడ ఓకే చేసిందా? ఎందుకు చేస్తుంది? ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిందా? అంటే 7 వారాల నగలు అమ్మేసి మీరు సినిమా తీశారనమాట. 7 వారాల నగలు అమ్మలేదు కదా. అదేంటి? మా భార్య పుట్టింటికి వెళ్తూ ఆ నగలు కూడా తీసుకెళ్ళిపోయింది. మీ ఆవిడ టూ ఇంటెలిజెంట్. సార్ అంతా బాగుంది సార్. మరి సినిమా ఎలా వచ్చింది సార్ బయటికి? ఏమో, తీస్తే నాకు తెలిసేదేమో. ఇంటర్వ్యూ నేను చేస్తాను, మీరు నన్ను చేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు. సార్ ఓకే సార్, అసలు టాపిక్ వద్దాం. సార్ మొత్తానికి మీరు ఏడు పెంకులాట, ఒంగులు దూకుళ్ళు, కర్రాబిళ్ళ సినిమాలు తీశారు. అనుకోకుండా అవి అలా అయిపోవడం జరిగింది. మా బ్యాడ్ లక్. సరే, మా గుడ్ లక్, మీ బ్యాడ్ లక్. సార్ ఇన్ ఫ్యూచర్లో మీరు తీయబోతున్న సినిమా పేరు చెప్పగలరా? నీకెందుకు ఊరుకోండి సార్ అంటారు. నేను నాకెందుకంటే నేను యాంకర్ సార్. లేదమ్మా, నేను తీయబోయే సినిమా పేరే నీకెందుకు. నీకెందుకు? నీకెందుకు అది టైటిల్. నీకెందుకు బాగుంది సార్ టైటిల్. నీకెందుకు అంటే నేను ఇంత కష్టపడి ఇంత క్రియేటివిటీ చేస్తుంటే ప్రతి ఒక్కటి వచ్చి నీకెందుకు వచ్చిన కష్టం, నీకు సినిమాలు ఎందుకు, నీకు కెమెరా ఎందుకు, నీకు ఏడు పెంకులాట ఎందుకు అలా అంటూ ఉంటే ప్రతిసారి అప్పుడు మీ బలి వెలిగిందా? నాకు ఎక్కువ నీకెందుకు అనే పదం స్ట్రైక్ అయింది. నచ్చిందా? నచ్చింది. అందుకే మీ టైటిల్ నీకెందుకు. మై గాడ్, మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది సార్. ఏంటిది? బయట వాళ్ళందరికీ తెలిసింది మీకు తెలియదు. నాకా? మీకెందుకు? వదిలేండి సార్, వదిలేండి సార్.
నెక్స్ట్ మీ సినిమా పేరు నీకెందుకు. బాగుంది సార్, చాలా బాగుంది. దానికి కథ మొత్తం రెడీ అయిపోయిందండి. అంతా మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్. ఓకే, దానికి రైటర్ ఎవరండి? నీకెందుకు. జోక్ అదిరిపోయింది సార్. సార్ ఆ సినిమాకి హీరో ఎవరు సార్? నీకెందుకు. మరి అమ్మ జీవితం ఏం చెప్పాలి ఇప్పుడు నేను. సార్ ఈ సినిమా సంగీతం ఎవరు సార్? నీకెందుకు. సార్ ఇంతకీ సినిమా రిలీజ్ చేస్తారా? నీకెందుకు. నీతో ఎంట్రీ మాకెందుకు. సార్ మీ పేరేం చెప్పారు? నా పేరు రంధ్రాన్ని వేసి. అంతేనా? ఇంటి పేరేం లేదా? కాకపోతే ఈ సినిమా నుంచి నా స్క్రీన్ నేమ్ ఇంటి పేరు నీకెందుకు అని మార్చుకుంటున్నాను. అంటే మీ పేరు రంధ్రాన్ని వేసి నీకెందుకు. ఎస్. ఏంటి సార్ ఈ క్రియేటివిటీ మీకు. వాట్ ఏ థాట్ సార్, వాట్ ఏ విజన్. ఈ ప్రోగ్రామ్ చేయడం మాకెందుకు. నాకు ఇంటర్వ్యూలో బాగా నచ్చింది ఏంటంటే ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా అలాగే రంధ్రాన్ని వేసి అనిపిస్తుంది. అయ్యయ్యా వద్దయ్యా, ఆ బిర్ది మాత్రం దండం పెడతా దయచేసి. ఏదో ఖాళీ టైంలో టీలు కాఫీలు ముందుతా ఉండేవాడిని. ఈ గ్యాప్లో ఈ కోటేసుకుని డబ్బుల కోసం ఎంటర్ చేస్తున్నాను. దయచేసి మీరు నా పట్టుకొట్టకండి అయ్యా. నాకు దయచేసి అవార్డు వద్దయ్యా, వద్దు, మీరు ఉంచుకోండి. సో ఎపిసోడ్లో చివరిగా నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా తాత మహానుభావుడు, చాలా గొప్ప కెమెరామ్యాన్. మా నాన్నగారు అంతకంటే పెద్ద గొప్ప కెమెరామ్యాన్. నేను మీకు తెలిసినట్టే చాలా చాలా గొప్ప కెమెరామ్యాన్. అలానే నా ఏకైక సంతానం కూడా కెమెరామ్యాన్. ఓ అందుకే బాబు పేరు ఏంటండి? చెప్పింది కదా సంతానం అని. అది పేరా అండి? ఎస్. ఏం ఫ్యామిలీ అండి మీది. పేరే సంతానం, సంతానం. మీ పేరేమో రంధ్రాన్ని వేసి. రంధ్రాన్ని వేసి. అబ్బా అమ్మా. ఎందుకు మీ నాన్నగారి పేరు ఏంటండి? మా నాన్నగారు బ్రహ్మచారి. ఓర్ని, మీ నాన్న బ్రహ్మచారి అయితే నువ్వే పడతావా? నువ్వు కంగారు పడుకో, మా నాన్నగారి పేరు బ్రహ్మచారి. ఓ పేరు బ్రహ్మచారి. అది ముందు చెప్పాలి కదా, గుండె తెచ్చా. అమ్మా మై గాడ్, హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఇది యాంకరు టెల్లోకు ఫుటేజ్ బాగానే వచ్చిందిలే. మా ఫుటేజ్ కంటే ఎక్కువ నీ ఫుటేజ్ ఎక్కువ ఉంది కదా భయ్యా. నా ఫుటేజా? ఫుటేజ్ ఎలా వస్తుంది? మరి దాన్ని తెస్తున్నావు కెమెరా. దీంట్లో బ్యాటరీ లేదుగా. అదేంటి? మా నాన్న కెమెరా అయితే ఇచ్చాడు కానీ బ్యాటరీ ఇవ్వలేదు. రాజుగారు నా వల్ల కావట్లేదు. నేను చచ్చిపోతా. ఓ